హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టేస్టీ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దానికోసము ముందుగా 1 కేజీ చేప ముక్కల్ని కడిగి ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్ ముక్కల్ని తీసుకొని చల్లారనివ్వండి. వీటిని ఒక మిక్సీ జారులో కానీ ఇలా చిన్న రోల్లో కానీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేయండి. ఇలా మీరు పేస్ట్ చేసే ముందే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేజీ చేప ముక్కలకి నేను ముందుగా 15 నిమిషాల పాటు నానబెట్టి ఒక 25 గ్రాముల చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ చింతపండు జ్యూస్లోనే 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, ఉప్పు రుచికి సరిపడినంత వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు 1/4 కప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో చేప ముక్కలను తీసి ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకోండి. ఇలా ఒక సైడు 2 నిమిషాల పాటు చేప ముక్కల్ని వేగనివ్వండి.
2 నిమిషాల తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపించిన విధంగా మరొక సైడుకు తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు చేప ముక్కల్ని వేగనివ్వండి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి ఉడకనివ్వండి. తర్వాత దానిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి లిడ్ క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు నూనె అంతా పైకి తేరేంత వరకు బాగా ఉడికించండి. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా నూనె అంతా పైకి వచ్చేస్తుంది. తర్వాత దీనిలో మనము రోస్ట్ చేసి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ వేయండి. తర్వాత దీనిలోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి కలపండి. ఇలా ఒక నిమిషం వరకు ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేయండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. దీనిని సర్వ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.